రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తాటాకులపాలెంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. క్యూఆర్ కోడ్, జీపీఎస్ సౌకర్యంతో కూడిన ఈ ఆధునిక పాస్ పుస్తకాల ద్వారా రైతులు తమ భూమి వివరాలను, హద్దులను సులభంగా తెలుసుకోవచ్చని మంత్రి చెప్పారు. అన్నదాత సుఖీభవ ద్వారా ఏటా 20,000 రూపాయల సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ఆయన స్పష్టం చేశారు. అనంతరం తాటాకులపాలెంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆయన కాసేపు ఉపాధ్యాయునిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థులు పలు ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయికి దీటుగా నాణ్యమైన విద్యను, మెరుగైన సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోందని ఆయన తెలిపారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, మన రాష్ట్ర విద్యా విధానాన్ని దేశానికే ఆదర్శంగా లోకేష్ తీర్చిదిద్దుతున్నారని మంత్రి కొనియాడారు. భూమికి కొలతలు ఇచ్చారు. ఆ కొలతలతో పాటు తూర్పు పక్కన ఎవరున్నారు హద్దులతో పాటు మొత్తం కూడా ఈ పాస్ పుస్తకంలో కంప్యూటర్ కేసులతో బొమ్మ. ఇక్కడ స్కానింగ్ ఉంది. దీన్ని చేస్తే నేరుగా చేలోకి వెళ్ళిపోతాం. ఇదే 2 స్కాన్, 2 నంబర్లు కానీ 2 బొమ్మలు వచ్చినాయి. 2 సర్వే నంబర్ 2 వచ్చినాయి. ఒకసారి స్కాన్ చేయించుకుంటాం. స్కాన్ చేసి జీపీఎస్ ఆన్ చేయాలి. జీపీఎస్ పెడితే ఆ పొలం ఎక్కడ ఉందో నేను చెప్తాను. ఎత్తి చెడిపోతే పొలం ఉంటే చాలా మందికి తండ్రులు 100 ఎకరాలు సంపాదించిన పిల్లలకైతే మనవాళ్ళకి ఆస్తి ఎక్కడో తెలియదు. పొలం అంతా నీరు పోతారు, పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తారు, చిన్నప్పుడు చూశాను ఇదో అదో తెలియదు. అలాంటి వాళ్ళకి నేరుగా సేవ చేసిపోయితే ఫోన్లో. మీరు చాలా మంది డ్రైవింగ్ చేసేటప్పుడు లొకేషన్ పెట్టండి, లేకపోతే మనకైనా వస్తువులు వచ్చిన ఫోన్ లొకేషన్ పెట్టండి అంటారు. నేరుగా మన ఇంటికి వచ్చి ఫోన్ చేస్తాం, దగ్గరకు వచ్చి తీసుకొచ్చామని చెప్పి. అలాగా ఈ లొకేషన్లోకి మనం వెళ్ళొచ్చు. ఇది కూడా మీకు వెళ్తాం. రెండోది, మీ అన్ని కూడా మన స్కాన్ అనేది మీ ఫోన్లో ఉంటే బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంకులో వాళ్ళు పట్టాదారు పాస్ పుస్తకం లేకపోతే నా ఫోన్లో ఉందని స్కాన్ చేస్తే వాళ్ళు సరి చేసుకొని లోన్ ఇచ్చేటప్పుడు కానీ పొలాలు బోర్డులో కానీ చేసే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనం స్కాన్ చేసుకొని ఫోటోలు పెట్టుకున్నాం ఫోన్లో, అవి ఉపయోగపడతాయి అని చెప్పేసి అది స్కాన్ చేయగానే వివరాలు మొత్తం వస్తాయి.